హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంఎస్పి బ్రెయిన్ బిల్డర్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో భారతీయ సమాజ శాస్త్రం సోషాలజీకి సంబంధించి తెలంగాణ సమాజం వివాదాలలో చేతి వృత్తులు మరియు సేవా కులాల వ్యధలు దీనికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలో కింద ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని తీసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక సైడ్ కులాలు ఇచ్చాడు, ఇంకో సైడ్ ఎవరు ఏ దానికి వస్తారు అని, ఏ కులాలు ఏ విభాగానికి వస్తారు అని చెప్పేసి కొన్ని కులాలు ఇచ్చారు, జతపరచండి అని చెప్తున్నాడు. వ్యవసాయ కులాలు, పశుపోషణ, సేవా కులాలు, పూజారి కులాలు. సో ఇక్కడ చూడండి, వ్యవసాయ కులాలు మనం మెయిన్గా కాపు, రెడ్డి, వెలమ, కమ్మ వీటిని ఏం చెప్పొచ్చు అంటే వ్యవసాయ కులాలు అని చెప్పొచ్చు. ఓకేనా, 1 అనేది డి అంటే ఈ రెండిట్లో అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ పశుపోషణ మెయిన్గా మనకు గొల్ల అని, బెస్తా కానీ, బోయవారు వీళ్ళు చేస్తుంటారు. సో సి అనేది వస్తుంది, అంటే ఈ ఆప్షన్ అయితే డి అనేది వస్తుంది. సేవా కులాలు అంటే మంగలి, ఈడుగా, చాకలి వీళ్ళందరినీ ఏమంటారు అంటే సేవా కులాలు అంటారు. నెక్స్ట్ పూజారి అంటే తెలుసుగా, బ్రాహ్మణులు, జంగాళ్ళు, లింగాయతులు వీళ్ళందరినీ పూజారి కులాలు అంటారు. ఓకేనా, వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. వాణిజ్య కులాలని, వాణిజ్య కులాలు అంటే ఎవరు, ఆర్యాలు కానీ, ఆర్యవైశ్యులు కానీ, తెలగ కానీ, పెరక కానీ వీళ్ళందరినీ ఏమంటారంటే వాణిజ్య కులాలు అంటారు. అలాగే ఇది పంచానం వారు అంటారు. పంచానం వారు అంటే వడ్రంగి కానీ, పింజారి కానీ, చిత్రకారిని వీళ్ళందరినీ పంచానం అంటారు. అలాగే వినోదకారకులు అని అంటారు. వీళ్ళు ఏమంటే దొమ్మరులు, ఇంద్రజాలికులు వీళ్ళందరినేమో వినోదకారకులు. ఆధారపడిన కులాలు అంటారు. అదే పిచ్చకుంట్ల వాళ్ళు, లేదంటే రుంజులు, పవలలు, దాసరులు వీళ్ళందరినీ ఏమంటారంటే ఇది ఆధారపడిన కులాలు అంటారు. అలాగే గిరిజనులు అంటే చెంచులు, బోయ, గోండు వీళ్ళందరూ గిరిజనుల కింద వస్తారు. సో వీళ్ళన్ని కులాలని మనం ఒకసారి చూసుకోవాలి, ఎవరు ఏ కులం కిందకి వస్తారో అని. అయితే ఇప్పుడున్న వ్యవసాయ కులాలు ఇవన్నీ చేంజ్ అయిపోయాయి ఇప్పుడు. బట్ మన ఇంతకుముందు తెలంగాణలో ఇంతకుముందు ఏ కులాలు ఏ పనులు చేసేవి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రతి ఒక్క కులం వ్యవసాయం చేస్తున్నాయి. చాలామంది పశుపోషణ చేస్తున్నారు, చాలామంది సేవా కులాలు చేస్తున్నారు. పూజారులు కూడా చాలామందిగా చేంజ్ అయిపోయి, చాలామంది వేరే కులాల వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడే చేంజ్ అయిపోయాయి ఇవన్నీ. ఓకేనా, సో ఇవన్నీ ఇంతకుముందు. ఓకే, సో ఇక్కడైతే ఆన్సర్ ఏంటిది, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి అంటున్నాడు. కింది వాటిని జతపరచండి అంటే ఇక్కడ కొన్ని జిల్లాలు ఇచ్చారు, తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాలు ఇచ్చారు. వాటి దేనికి ఫేమస్ అడుగుతున్నాడు. సో మెదక్ జిల్లా, మెదక్ అనే ఏ దానికి ఫేమస్, మెదక్ వచ్చేసి మనకి అద్దంకి పరిశ్రమలకు ఫేమస్. ఓకే, మెదక్ ఏ దానికి ఫేమస్, అద్దంకి పరిశ్రమలకు ప్రసిద్ధి. నెక్స్ట్ సిద్దిపేట వచ్చేసి మనకి గొల్లబామ చీరలకు ఫేమస్. ఓకేనా, 1D ఉండాలి, 2A ఉండాలి. 1D 2A ఇదే ఆప్షన్ అవుతుంది. ఒకసారి మొత్తం చూద్దాం. వరంగల్ వచ్చేసి మనకు తివాచీలకు ఫేమస్. అండ్ కరీంనగర్ వచ్చేసి వెండి నగాశీలకు బాగా ఫేమస్ అనమాట. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. పెంబర్తి వచ్చేసి మనకి ఇత్తడి కళారూపాలకు అనమాట. నిర్మల్ వచ్చేసి చేనేత వచ్చేసి చెక్క బొమ్మలకు నిర్మలు. చేనేత పోచంపల్లి వచ్చేసి గద్వాల, నారాయణపేట, వరంగల్ ఇవన్నీ వచ్చేసి చేనేత పరిశ్రమకు బాగా ఫేమస్. అలాగే సిద్దిపేట గుల్లబొమ్మ అని చెప్పాను కదా. నిర్మల్ వచ్చేసి నిర్మల్ కొయ్య బొమ్మలకు బాగా ఫేమస్. ఓకేనా, బొమ్మల పరిశ్రమ. ఇత్తడి సామాన్లు వచ్చేసి పెంబర్తి, ఆల్రెడీ చెప్పాను పైన. ఓకే, ఇత్తడి వచ్చేసి పెంబర్తి. అండ్ అలాగే వెండి నగాశీలు కరీంనగర్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, నగాశీలు ఇవి. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటిది ఇక్కడ, డి అనేది, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్, క్రింద ఇచ్చిన కులాలను మరియు వాటిపై ఆధారపడిన కులాలను జతపరచండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, అంటే కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు వేరే కులం మీద ఆధారపడి ఉంటారు. ఆ కులాలు ఏంటివి, వాటి యొక్క ఏవేవో ఒకసారి చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే ఇవి జతపరచండి అంటున్నాడు. సో బ్రాహ్మణ కులాల మీద ఆధారపడి వాటిని ఏమంటారంటే విప్ర వినోదులు అంటారు. ఓకేనా, సి అనేది. నెక్స్ట్ కోమట్ల మీద ఆధారపడేవాడిని వీరముష్టి లేదంటే మైలారీలు అంటారు. ఓకేనా, కోమట్ల మీద ఆధారపడి వీరముష్టి వాళ్ళు అంటారు. ఓకే, ఏముంది, బి ఉండాలి ఫస్ట్. బి అనేది ఇక్కడ ఉంది, బి అనేది ఆప్షన్ అవుతుంది. అయితే మొత్తం చూద్దాం. మాదిగల మీద ఆధారపడే వాళ్ళు ఏమంటే తప్పటోళ్ళు లేదంటే
దక్కలి అంటారు. అలాగే మాలలేమో ముస్టిల్ అంటారు. కమ్మల మీద ఆధారపడే వాళ్ళని ఏమంటారంటే పిచ్చకుండ్లలో అంటారు. సో ఇక ఇలా చాలా ఉంటాయి అన్నమాట. పద్మశాలీల మీద ఆధారపడే వాళ్ళని ఏమంటారంటే పద్మశాలీల మీద సాధన శూరులు అంటారు. ఓకేనా. నెక్స్ట్ రాజుల మీద ఆధారపడే వాళ్ళని భట్రాజులు అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంటే ఏ కులము ఏ కులం మీద ఆధారపడి ఉంటుంది అని అడుగుతారు అనమాట. సో ఇవి చాలాసార్లు అడిగారు ఇలాంటి క్వశ్చన్స్. ఓకే. ఆన్సర్ ఏంటిది ఇక్కడ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందినది ఏది? సో ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నా. డార్జిలింగ్ టీ అనేది మనకు 2004 and 2005 ఈ ఇయర్లో మనకి డార్జిలింగ్ టీ అనేది భౌగోళిక జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. ఓకేనా. అయితే మన తెలంగాణలో వచ్చేసి మనకు పోచంపల్లి ఇక్కత్ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఏపీకి వచ్చేసి శ్రీకాకుళం కలంకారీకి వచ్చింది. ఓకే. అవి రెండు గుర్తుపెట్టుకోండి. పోచంపల్లి శ్రీకాకుళం కలంకారీ వచ్చేసి నాకు తెలిసి 2018 అనుకుంటా. పోచంపల్లి ఇక్కత్ మాత్రం 2014 and 2004 and 2005 ఇదే ఇయర్లో వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కొరకు అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వారు హస్తకళ మార్కెటింగ్ మరియు వాటి అభివృద్ధి ప్రోత్సహించేందుకు వారు ఉపయోగిస్తున్న లోగో ఏమిటి? అంటే తెలంగాణ రాష్ట్ర హస్తకళ హ్యాండ్లూమ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్న లోగో ఏంటిదని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం తెలుసు అనుకుంటున్నా. మన తెలంగాణలో యూజ్ చేస్తున్నది గోల్కొండ లోగో మీద, గోల్కొండ బ్రాండ్ మీద మనము హ్యాండ్లూమ్స్ని అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట గోల్కొండ బ్రాండ్ మీద. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. ప్రపంచంలో చేనేత రంగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటిది? సో ప్రపంచం మొత్తంలో హ్యాండ్లూమ్స్లో టోటల్గా 90% ఇండియా నుంచే వెళ్తుంది అనమాట. 90 to 95% టోటల్. అంటే భారతదేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఆన్సర్ ఏంటిది? భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఉత్పత్తి చేసే వస్త్రాలలో చేనేత రంగం ఎంత శాతం ఉత్పత్తి చేస్తుంది? అంటే భారతదేశంలో దాదాపుగా 100% మనం వస్త్రాలు ఉత్పత్తి చేస్తుంటే అందులో చేనేత పరిశ్రమ ఎంత పర్సెంట్ ఉత్పత్తి చేస్తుంది? అంటే 15%, దాదాపుగా 15%, దగ్గర 15% మాత్రమే చేనేత పరిశ్రమ చేస్తుందన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే టోటల్గా భారతదేశంలో 43 లక్షల మంది ఉంటే దాంట్లో చేనేత పరిశ్రమలో పర్సంటేజ్ చూస్తే అందరూ చేనేత పరిశ్రమ అంటే ఓన్లీ బట్టలు వేసే వాళ్ళని కాదు, ఏదైనా ఒక పరదని వేసినా కానీ, లేదంటే కింద మ్యాట్లు అవి వెళ్ళినా కానీ, ఇలాంటి చాలా ఉంటాయి అనమాట. అందులో అన్ని కులాల వాళ్ళు వస్తారనమాట. 10% ఏమో ఎస్సీ వాళ్ళు ఉన్నారు, 18% ఏమో ఎస్టీ వాళ్ళు ఉన్నారు, అండ్ బీసీ వాళ్ళు దాదాపుగా 47%, అండ్ ఇతర అంటే ముస్లిమ్స్ అండ్ ఓసీ వాళ్ళతో దాదాపుగా 27% ఉన్నారనమాట. అన్ని కులాల వాళ్ళు వస్తారనమాట. చేనేత పరిశ్రమ అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే సర్క్యులేట్ అనేది కాదు అది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్, ఏ రోజున జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు? సో మనకి నేషనల్ హ్యాండ్లూమ్స్ డేని ఏ రోజున సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. సో మనకి నేషనల్ హ్యాండ్లూమ్లో వచ్చేసి ఆగస్ట్ 7th ఈ డేని మనం జరుపుకుంటాం అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటిది? ఆగస్ట్ 7th. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్, చేనేత పరిశ్రమ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులను గుర్తించండి. అంటే మన చేనేత పరిశ్రమ ఏ విధంగా దెబ్బతింది, వాటి యొక్క కారణాలను కింది వాటిలో గుర్తించండి అంటున్నారు. ఫస్ట్ చూడండి, బ్రిటిష్ వారి పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల. అవును, కరెక్టే. బ్రిటిష్ వారు వారి యొక్క పారిశ్రామిక ఉత్పత్తి ఇండియాలో తీసుకురావడం వల్ల ఈ పారిశ్రామిక ఉత్పత్తితో మన ఇండియా వాళ్ళు కాంపిటేట్ అవ్వలేకపోయారు. సో ఇది కరెక్టే. బ్రిటిష్ వారితో భారత నేత కార్మికులు పోటీ పడలేకపోవడం. సో ఇది కూడా కరెక్టే. ఈ రెండు ఒకే పాయింట్ కిందకు వస్తుంది. భారత ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలకు కూడా పారిశ్రామికరణ చోటు ఇవ్వడం. కరెక్టే కదా. పారిశ్రామిక జరగడం వల్ల చాలా హ్యాండ్లూమ్స్ పోయేసి మనకి ఏమొచ్చాయి? పవర్ లూమ్స్ వచ్చేసాయి. పవర్ లూమ్స్ రావడం వల్ల వీళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది, త్వరగా అయిపోయింది అనమాట. సో ఇది ఏమైపోయింది? హ్యాండ్లూమ్స్ కంటే పవర్ లూమ్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల హ్యాండ్లూమ్స్ మీద గట్టిగా దెబ్బ పడిపోయింది. ఇది కూడా కరెక్టే. సాంకేతికమైన మరియు వృత్తిపరమైన మార్పులు రాకపోవడం. సాంకేతికమైన అంటే ఏంటిదంటే మారుతున్న జనాభాకు, అంటే మారుతున్న ప్రపంచానికి తగ్గ దుస్తులను చేనేత పరిశ్రమ చేయలేకపోయిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టాన్ జీన్స్లు కానీ జీన్స్లు కానీ ఇవన్నీ వచ్చాయి, బట్ ఇవన్నీ చేనేత పరిశ్రమ చేయొచ్చు అంటే చేయలేము. సో ఈ సాంకేతికమైన మరియు వృత్తిపరమైన మార్పులు చేయలేకపోయాయి ఏ దాంట్లో చేనేత అది కూడా దెబ్బతీయడానికి కారణమైంది. సో ఈ 4 అనేది కరెక్టే అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆర్ కరెక్ట్. సో సి అనేది
ఆన్సర్ 1 2 3 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. భారత ప్రభుత్వం చేనేత రిజర్వేషన్ చట్టం 1985 ప్రకారం ఎన్ని రకాల ఉత్పత్తులకు చేనేత రంగాన్ని రిజర్వ్ చేశారు? సో భారత ప్రభుత్వం మనకి 1985లో చేనేత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టం అని తీసుకొని వచ్చింది. దీనికంటే ముందు మనకి 1950లో ఒక చేనేత విధానం అని ఒక తీసుకొచ్చింది. దాని ద్వారా మనకి 1985లో ఒక చట్టం చేసింది, చేనేత రిజర్వేషన్ చట్టం అని. ఈ రిజర్వేషన్ చట్టం ఏం చేసిందంటే 11 వస్తువులకు ఈ 11 వస్తువులు చేనేత వాళ్ళే చేయాలి అని చెప్పి వాళ్ళకి రిజర్వ్ చేస్తారనమాట. సో ఈ 11 వస్తువులు ఇవ్వడం వల్ల కూడా మన భారతదేశం అనేది కొద్దిగా చేనేత పరిశ్రమ అనేది కొద్దిగా వెనుకబడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 11 కాదు, ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండే. ఓకేనా, ఆన్సర్ ఏంటిది? డి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐహెచ్టీలను జతపరచండి. ఐఐహెచ్టీ అంటే ఏంటిదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ. ఓకేనా, ఇవి ఏవి ఎక్కడ ఉన్నాయి అని గుర్తుపెట్టండి. ఇవి చాలా ఈజీగా గుర్తుపెచ్చు. వారణాసి అంటే మనకు బాగా గుర్తుంటుంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. వారణాసి ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్. సేలం తమిళనాడు, అందరికి తెలిసిన విషయమే. ఓకే, నెక్స్ట్ బార్గన్హాల్గా వచ్చేసి మనకి ఒడిశాలో ఉంటుంది. ఓకే, గౌహతి వచ్చేసి మనకి అస్సాం అండ్ జోధ్పూర్ వచ్చేసి రాజస్థాన్. ఈ 5 ప్లేసెస్లో మనకి ఐఐహెచ్టీలు ఉన్నాయి. ఓకేనా, ఈ 5 ప్లేసెస్లో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకొని ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఏది ఇలా కూడా అడగొచ్చు, ఏ రాష్ట్రంలో లేదు, ఐఐహెచ్టీ ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో ఉంది, ఇలా కూడా అడగొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో వారణాసి ఏంటిది? ఉత్తరప్రదేశ్. సేలం వచ్చి ఇవన్నీ ఇంకా తెలుసు అనుకుంటా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 12th క్వశ్చన్ చూడండి. ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ ఐహెచ్బి ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అనుకోని ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడుగుతున్నారు. సో మనకి ఇది 2015లో వచ్చింది ఈ బ్రాండ్ అనేది. ఓకే, 2015 డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, August 7th. ఓకేనా, August 7th ఈ 2015 నుంచి మనకి ఐహెచ్బి బ్రాండ్ అనేది ఇండియన్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, దీంట్లో దాదాపుగా 1590 ఉత్పత్తులు అనేది మనం ఈ బ్రాండ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ కానీ మొత్తం రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అందులో 23 ఈ-కామర్స్ సైట్స్ నుంచి. ఓకే, ఇది 2 గుర్తుపెట్టుకోండి. 23 ఈ-కామర్స్, 1590 ఉత్పత్తులు. ఎన్ని విభాగాలు అంటే 184 విభాగాలు. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్. దీన్ దయాల్ కాళహస్తి సంకుల్ అనబడే మ్యూజియం ఎక్కడ ఉంది? సో ఈ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే మనకి ఇది 2017లో వస్తుంది. ఇది 2017 ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తారు. ఇది మనకు వారణాసిలో ఉంది. ఓకేనా, దీన్ దయాల్ హస్తకళ సంకుల్ అనబడే మ్యూజియం ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గల ముఖ్యమైన వసతులను గుర్తించండి. అంటే మనకి ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మనకు 2017-18 ఈ ఇయర్లో మనకి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. దీంట్లో తీసుకున్న కొన్ని ముఖ్యమైన వసతులు ఏంటివి అని వసతులు ఏంటివి గుర్తించండి అని చెప్తున్నాడు. సో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మనకు మేజర్గా 4 వసతులు 4 స్టెప్స్ తీసుకున్నాడు. ఫస్ట్ అంటే చేనేత ముద్రా లోన్స్. ఓకేనా, సో ఈ చేనేత ముద్రా లోన్స్ ఇది కరెక్టే. బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఇది కూడా కరెక్టే. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ సహకారం అందించడం ఇది కరెక్టే. అండ్ మార్కెటింగ్ ఇన్సెంటివ్స్ అందించడం ఈ 4 కరెక్టే. మనకి చేనేత ముద్రా లోన్స్ ద్వారా మనకి 6% వడ్డీకి అప్ టు 3 years వరకు ఇస్తున్నారు అనమాట. ఓకేనా, ఎంత ఇస్తున్నారంటే 10,000 వరకు ఇస్తున్నారు. చేనేత ముద్రా లోన్స్ అంటే 10,000 లోపు ఇస్తున్నారు. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటే వివర్స్ ముద్ర అనే పథకం కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ బ్లాక్ లెవెల్ కస్టర్స్లో దీన్ని దాదాపుగా 2 కోట్లు పెట్టేసి అక్కడ నైపుణ్యంగా అభివృద్ధి పరచాలని కొత్త వర్క్షాప్స్లో నిర్మించారనమాట. చేనేత ఉత్పత్తి మార్కెటింగ్ సహకారం అందించడం. సో ఏవైతే చేశారో వాటికి మార్కెటింగ్ కోసం చాలా హెల్ప్ అనేది చేస్తారనమాట. ఆ తర్వాత ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా అందించడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ కరెక్టే అవుతుంది. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం తీసుకున్న చర్యలు అని చెప్పొచ్చు ఇవన్నీ. ఓకేనా, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, ఆన్సర్ ఏంటిది? 1 2 3 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్. మహాత్మా గాంధీ బోకార్ అది కాదు, అది బూన్కార్ బీమా యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. నాట్ కరెక్ట్ వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ చూడండి.
ఇది చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన ప్రమాద మరియు జీవిత బీమా. కరెక్ట్. ఇది మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన అనేది మనకు చేనేత పరిశ్రమల కోసం ఉద్దేశించి ఇది ఒక ప్రమాద బీమా మరియు జీవిత బీమా. కరెక్టే. అండ్ ఈ ప్రమాద బీమా అనేది 41 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి వర్తిస్తుంది అంటున్నారు. సో యాక్చువల్గా ఇది 41 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి కాదు వర్తిస్తున్నది, ఇది 51 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. ఇది తప్పు. ఓకేనా. నెక్స్ట్, ఈ పథకంలో చేరిన వారికి సహజంగా మరణిస్తే 60,000, ప్రమాదంతో మరణిస్తే 150,000 అందిస్తారు. సో ఇది కరెక్టే. దీంతో పాటు ఒకవేళ పూర్తిగా వికలాంగులు అయితే 150,000 ఇస్తారు, ఒకవేళ పాక్షిక వికలాంగులు అయితే 75,000 ఇస్తారు. ఓకే, దాంతో పాటు. ఓకే, ఇది కరెక్టే. దాంతో పాటు ఇది కూడా ఇస్తారు. వికలాంగులు అయితే పూర్తి వికలాంగులు అయితే 150,000, అంటే పాక్షిక వికలాంగులు అయితే 75,000 ఇస్తారు. నెక్స్ట్, ఈ పథకం కోసం చెల్లించే ప్రీమియం 470 రూపాయలు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఇది కరెక్ట్ అంటే తప్పు. 400 రూపాయల ప్రీమియం కరెక్టే, బట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించదు. ఇందులో 290 రూపీస్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందులో మళ్ళీ 100 రూపీస్ వచ్చేసి ఎల్ఐసి తెలుసు కదా, ఎల్ఐసి ఈ 100 రూపీస్ భరిస్తుంది. మిగిలిన ఇంకా 80 రూపీస్ ఉంది. ఆ 80 రూపీస్ అనేవారు చేనేత కార్మికుడు చెల్లించాలి. ఓకేనా. 290 సెంట్రల్ కడుతుంది, 100 రూపీస్ ఎల్ఐసి కడుతుంది, 80 చేనేత కార్మికుడు కట్టాలి. ఓకేనా. అంటే 470లో 80 రూపీస్ మాత్రం ఎవరు కట్టాలి? చేనేత కార్మికుడు కట్టాలి. ఓకే, ఇది తప్పు, ఇది తప్పు. 2,4 అనేది తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? 2,4 ఏ అనేది అవుతుంది. ఓకే. అండ్ దీని తర్వాత మనకి తెలంగాణ ప్రభుత్వ పథకాలు అవన్నీ నెక్స్ట్ చాప్టర్. ఓకేనా, ఆ చాప్టర్లో చెప్తా. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని ఒక చాప్టర్ ఉంది కదా, నెక్స్ట్ చాప్టర్. దీంతో మనకు ఈ యూనిట్ కూడా అయిపోయింది. ఓకే, వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.